ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారుల కోసం మరోసారి పెద్ద శుభవార్త ప్రకటించింది. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు నిర్మించుకుంటున్న వారికి ప్రభుత్వం ప్రతి వారం నిధులను ఆలస్యం చేయకుండా అకౌంట్లలో నేరుగా జమ చేస్తోంది. ఈ క్రమంలో గత సోమవారం, మంగళవారం 2 రోజులలో రాష్ట్రంలోని 23,000 మంది లబ్ధిదారుల అకౌంట్లలో దాదాపు 262.51 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ప్రకటించింది. ఇది ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో ఒకే రోజు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం రికార్డుగా నిలిచింది. ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు విడుదల చేయడం ద్వారా ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా సాగడానికి అవకాశం ఉంది. ఈ విధానం కింద ప్రభుత్వ అధికారులు మరియు జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులను పర్యవేక్షిస్తూ ఎలాంటి అవినీతి లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. నిధులు ఆధార్ నెంబర్ ఆధారంగా పారదర్శకంగా జమ చేయడం వల్ల కేవలం నిజమైన లబ్ధిదారులు మాత్రమే లబ్ధి పొందుతున్నారు. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2,50,000 ఇళ్ల నిర్మాణం జరుగుతోందని అధికారులు తెలిపారు. వీటిలో 1,25,000 ఇళ్లు త్వరలో పూర్తవుతాయని వెల్లడించారు. ఈ ఏడాది మార్చి కల్లా 1,00,000 ఇళ్లను పూర్తి చేయడం లక్ష్యంగా ప్రభుత్వం సన్నద్ధమైంది. అలాగే రెండో విడతలో కొత్త ఇళ్ల మంజూరును ప్రారంభించనుంది. రాష్ట్రంలోని లక్షల మంది ఇప్పటికీ ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. ప్రభుత్వం విడతల వారీగా లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేస్తూ వస్తోందని అధికారులు వివరించారు. ఈ చర్యల ద్వారా తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారులకు సమయాన్ని, సౌకర్యాన్ని, పారదర్శకతను అందిస్తూ నిర్మాణ పనుల వేగాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తోంది. కేవలం నిజమైన లబ్ధిదారులకు మాత్రమే నిధులు లభించడం, అక్రమాలకు చెక్ వేయడం, నిర్మాణ ప్రాజెక్టుల పారదర్శకతను పెంచడం వంటి ప్రయోజనాలు లభించాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నిధుల విడుదల విధానాన్ని అభినందిస్తూ తెలంగాణ పద్ధతిని విశేషంగా గుర్తించింది. ఇలా ప్రతి వారం రికార్డు స్థాయిలో నిధులు విడుదల చేయడం, కొత్త ఇళ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయడం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది. లబ్ధిదారులు ఈ ప్రక్రియతో ఆర్థిక భారం తగ్గినట్టు, ఇళ్ల నిర్మాణంలో ఊరట పొందినట్టుగా భావిస్తున్నారు.